ఎన్నికల కోడ్ రావడంతో ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నామని ఇప్పటివరకు 9 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన 122 మందిపై నంద్యాల జిల్లాలో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. విజిల్ ద్వారా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళ దృష్టిలో ఇది వైలేషన్ అని అనుకున్నప్పుడు మనకు వాళ్ళు త్రూ మొబైల్ యాప్ ద్వారా చేసే ఫెసిలిటీ ఉంది. దాని ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకు 122 కంప్లైంట్స్ రావడం జరిగింది. 122 కంప్లైంట్స్ కూడా మనము రిటర్ చేశాము. ఈచ్ కంప్లైంట్ 100 నిమిషాలు చేయాలి. మన జిల్లాలో యావరేజ్న 80 నిమిషాల లోపలనే మనం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కొన్ని కంప్లైంట్స్ ఇనిషియల్ రోజుల్లో నాన్ రిలేటెడ్ ఎంసీసీ కూడా వచ్చాయి. ఎగ్జాంపుల్ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి ఎపిక్ కార్డ్స్ కావాలని అట్లా వస్తున్నాయి. ఇనిషియల్గా చూస్తూ ఉంటే మనకు బాగా కంప్లైంట్ వచ్చినాయి. ఈ లాస్ట్ వీక్ చూస్తూ ఉంటే తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎంసీసీ వైలేషన్ అనేది ఫీల్డ్లో లేనట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. అదే రకంగా మన జిల్లాలో ఈ యొక్క అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి త్రూ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా కానీ అదే రకంగా వారికి అనుబంధంగా వీడియో సర్వేలెన్స్ టీంలు వీవీటీలు వీటి ద్వారా అట్లాగే ఏజెన్సీస్ ద్వారా ఈ కార్యక్రమాల ద్వారా మన జిల్లాలో 2 ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి. అదేవిధంగా 8 పోలీస్ చెక్ పోస్టులు ఇంటర్నల్గా ఉన్నాయి. ఈ 10ని కూడా మనం ఎస్ఎస్టీ టీమ్గా కన్వర్ట్ చేసుకుంటూ అక్కడ మనము వెబ్కాస్టింగ్ పెట్టాము.